చేరని చెప్పి పెట్టినటువంటి సందర్భం ఉంది. సో ఇక్కడ మరొక వార్త మనం చూసుకుంటే చాలా కీలకమైనటువంటి వార్త. మావోయిస్టు కీలక నేత హిడ్మా హతమైనటువంటి సందర్భం. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ అయినటువంటి సందర్భం. ఎందుకంటే హిడ్మా చాలా కీలకం. ఎందుకంటే హిడ్మా యువ ఆకారంలో ఉన్నటువంటి యుద్ధాలు చేయటంలో లేకపోతే అలాంటి వ్యూహాలు రచించడంలో చాలా కీలకమైనటువంటి వారు. సో హిడ్మాకు సంబంధించి గతంలో లొంగిపోతారని చెప్పినటువంటి చాలా విషయాలు వచ్చాయి. అంటే ఆయన లొంగిపోబోతున్నారు. ఎందుకంటే హిడ్మా లొంగిపోతే ఆల్మోస్ట్ అయిపోయినట్లే. సో ఇక్కడ ముందు నుంచి కేంద్రంతో చర్చలు జరుగుతాయని చెప్తున్నటువంటి సందర్భాలు, ఇటువైపు వామపక్షాల నుంచి కూడా అలాంటి భావజాలాలు వినిపించాయి. అలాంటి సందర్భాలు చాలామంది మానవ హక్కుల నుంచి కూడా వినిపించాయి. కానీ ప్రభుత్వం ఆపరేషన్ కగారు పెట్టుకుని దాదాపుగా 4 నెలలు మాత్రమే సమయం ఉంది. సో మార్చి వరకు కంప్లీట్ చేయాలన్నటువంటి ఒక డెడ్ లైన్ పెట్టుకుంది. నిన్న బండి సంజయ్ కూడా అవే వ్యాఖ్యలు చేశారు. సో హిడ్మా చాలా కీలకం కాబోతుంది ఆపరేషన్ కగార్లో. హిడ్మాని అలాగే భార్యను కూడా నిన్న హతమార్చినటువంటి కొన్ని ఫోటోలు కూడా అక్కడ ఆపరేషన్ కగారుకు సంబంధించినటువంటి టీం రిలీజ్ చేసింది. సో అవి చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కదలికలు, అంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా మనకి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం లేకపోతే ఈ ప్రాంతాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో కానీ అక్కడికి మకా మార్చడం, అంటే హిడ్మాన్ కూడా నిన్న హతమార్చినటువంటి రంపచోడవరం అక్కడ ఏజెన్సీ ఏరియాలోనే అక్కడ హతమార్చడం, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో విజయవాడ లాంటి ప్రాంతాల్లో వారు అక్కడ ఇల్లుకి అద్దెకు తీసుకోవడం, అంటే ఏమైనా కుట్రకు ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అంశాలు కూడా నిన్న చాలా కీలకంగా కలవరపాటుకు గురి చేస్తే ముందస్తుగానే పోలీసులు కాటన్ సెర్చ్ ఆపరేషన్స్ కానీ లేకపోతే సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి గస్తీ నిర్వహించినటువంటి సందర్భాలు, చాలామందిని పట్టుకున్నారు. నిన్న దాదాపుగా నెల్లూరులో ఒక 17 మందిని పట్టుకున్నటువంటి సందర్భాలు, విజయవాడ లాంటి ప్రాంతంలో 60 మందిని దాదాపుగా పట్టుకున్నారు. కొంతమంది మిస్ అయ్యారని పోలీసులు అక్కడ ఎస్పీలు డిఎస్పీలు కూడా సమావేశం నిర్వహించినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. 100 మంది ఎస్పీలతో కూడా నిన్న సమావేశం నిర్వహించారు. సో ఇవన్నీ అంశాలు. ఇక్కడ అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. మడావి హిడ్మా ఆయన భార్య రాజేష్ సహా 6 మావోయిస్టులు మృతి చెందారు. విజయవాడలో 26 మంది మావోయిస్టులు అరెస్టు చేసినటువంటి సందర్భం. ఏలూరులో మరొక 11 మంది పట్టివేత. పట్టుకున్న వారిలో 11 మంది దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యులుగా గుర్తించినటువంటి సందర్భాలు పోలీసులు ఉన్నాయి. అలాగే ఆటో నగర్కు జల్లెడ పట్టినటువంటి ఆక్టోపస్ బలగాలు 5 గంటల పాటు సాగిన ఆపరేషన్లో ఇవన్నీ కూడా కీలకమైనటువంటి విషయాలు. ఎవరైతే హిడ్మాకు సంబంధించినటువంటి గతంలో చిత్రం, సో ఇక్కడ ఆయనకు బహుభాష చెప్తూ ఉంటాడు అనమాట. ఆయన అక్కడ ఉన్నటువంటి గోండు భాషలతో పాటుగా తెలుగు మాట్లాడగలుగుతారు, హిందీ మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ భాషలు, అంటే ఇవన్నీ అంటే అంత యుద్ధ రీతులన్నీ నేర్చుకోవడం, అంటే చాలా చాలా కాలం నుంచి ఆయన ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు అర్థం చేసుకొని సో అక్కడ అటాక్ చేయడం అనేది చాలా కీలకం. హిడ్మా గత చాలాసార్లు వినే ఉంటాం, కానీ ఎట్టకేలకు హతమార్చింది. కొన్ని రోజుల నుంచి తనకి రివార్డు కూడా తనపై ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని అంశాలు ఇక్కడ మనం చూద్దాం. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకాలం మావోయిస్టు ఉద్యమానికి కీలకమైనటువంటి హిడ్మా ఎన్కౌంటర్లో హతమయ్యారు. హిడ్మాతో పాటుగా ఆయన భార్య కూడా పోలీసులు కాల్పుల్లో మరణించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో సీనియర్ నేత మడావి హిడ్మా సహా 6 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్గఢ్లో కొంతకాలంగా ఒత్తిడికి పెరుగుతూ ఉండడం మావోయిస్టులకు చెందినటువంటి కొందరు సీనియర్ నేతలు ఆంధ్రప్రదేశ్లోని దండకార్యంలోకి ప్రవేశించారని పోలీసులకు ఖచ్చితమైనటువంటి సమాచారం వచ్చింది. దీంతో ఏపీ పోలీసులతో పాటుగా కేంద్ర భద్రతా బలగాలు నిఘాను తీవ్రతం చేశాయి. ఈ నేపథ్యంలోనే మారేడుమిల్లి మండలంలో అడవుల్లో మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో పోలీసులు గాలింపులు ముమ్మరం చేసి మావోయిస్టులు అయినటువంటి వారిని తారసపడ్డారు. ఆ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు అలాగే మావోయిస్టులు కాల్పులు జరగగా 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా కూడా ఉన్నారు. అలాగే ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. మృతి చెందినటువంటి హిడ్మా ఎవరైతే ఉన్నారో సెంట్రల్ కమిటీ సభ్యుడు కాగా ఆయన భార్య మడకం రాజే అలియాస్ రాజక్క డివిజన్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఘటనా స్థలంలో అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ అలాగే డిఐజీ గోపీనాథ్ జెట్టి పరిశీలించారు, వివరాలు కూడా నేను వెల్లడించారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వెళ్ళారనేది చాలా కీలకం కాబోతుంది. సో ఏమైనా ప్లాన్ చేశారా అలజడి సృష్టించేందుకు? ఎందుకంటే తన ఉనికిని చాటుకునేందుకు ఉనికిని కోల్పోతున్నటువంటి సందర్భాలు, చాలా కీలకమైనటువంటి నేతల్ని ఇప్పటికే కోల్పోయినటువంటి సందర్భం. బండి సంజయ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోరాటం చేస్తున్న అడవుల్లో పోరాటం చేస్తున్న వాళ్ళకంటే ఇక్కడ ఉన్నటువంటి పోరాటం చేసి మిమ్మల్ని ఉసుగొలుపుతున్నారు, వారు లబ్ధి పొందుతున్నారు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో అంటకాగుతున్నారు, వారికి కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు. మీరు అడవుల్లో ఉండి ఏం సాధిస్తారు అనేది చాలా కీలకంగా చెప్పారు. సో వాటికి ఉన్నటువంటి సిద్ధాంతాలు లేకపోతే మావోయిస్టు భావజాలాలు ఏర్పడినటువంటి సందర్భాలు వేరు. కానీ ఇప్పుడు అవసరమా? ఇప్పుడున్నటువంటి సమాజానికి అంటే ఖచ్చితంగా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా అవసరం లేదు. వారు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని చాలా హేమాహేమిలు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా విజ్ఞాపనలు చేసింది, వినలేదు, ఆపరేషన్ కాగా డెడ్ లైన్ పెట్టుకుంది. సో కొనసాగుతున్నటువంటి సందర్భం నిజంగా
జనజీవన స్రవంతిలో కలిస్తే, ఎందుకంటే చాలామంది ఇప్పటికే కలిసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కీలకమైన నేతలతో సహా చాలామంది జనజీవన స్రవంతిలో కలిశారు, ప్రభుత్వంతో వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు, వారిపై రివార్డులు కూడా ఉన్నాయి. అంటే ఈ స్థాయిలో అప్పుడు ఏర్పడినటువంటి సందర్భాలు, మావోయిస్టులకు ఏర్పడినటువంటి సందర్భాలు వేరు, వారి యొక్క సిద్ధాంతాలు వేరు. ఇప్పుడు ఆ సిద్ధాంతాలు పనికొస్తాయంటే ప్రశ్నార్థకం. ఎందుకంటే ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి సందర్భాలు, గ్లోబలైజేషన్ మారుతున్నటువంటి సందర్భాలు, పట్టణీకరణ జరుగుతుంది, ప్రపంచీకరణ జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో అడవుల్లో ఉండి ఏం సాధిస్తారంటే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి లబ్ధి చేకూరుతున్నారేమో, వారికి సపోర్ట్గా మాట్లాడుతూ వీరికి కావాల్సిన పనులు, పిల్లలు విదేశాల్లో చదివించుకోవటం, ఎక్కడ ఎవరు అంటే నష్టపోతుంది, మీ కుటుంబాలు వదిలేసుకొని ఉద్యమానికి ఒక ఎక్కడా కూడా ఒక నిర్మాణం లేనటువంటి సందర్భం కనిపిస్తుంది అన్నటువంటి వ్యాఖ్యలు నేను బండి సంజయ్ చేశారు. కొంతవరకు అందులో వాస్తవం ఉండొచ్చు, అంటే రాజకీయంగా చేసినా కూడా సో వాస్తవాలు కనిపిస్తున్నాయి. సో మారాల్సిన సమయం ఉందా అంటే ఇంకా ఎంతమంది ఉన్నారనేది చాలా కీలకం కాబోతుంది. ఆపరేషన్ కగారు ఇప్పుడు హిడ్మా మరణం తర్వాత, ఆయన భార్య మరణం తర్వాత ఏమైనా ఇంకా కొంతమంది మావోయిస్టులు పోలీసులతో చర్చలు జరిపి మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసిపోతారనేది చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. సో ఇంకొక అంశం ఇక్కడ చూద్దాం. మా ప్రభుత్వంపై విమర్శల